హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే H1B వీసాకు సంబంధించి హైదరాబాద్ మొత్తం మీద మీకు క్లారిటీ ఇవ్వగలిగిన ఒకే ఒక్క హైకోర్టు అడ్వకేట్ అయిన మన పృథ్వీ గారు. మన ఫేవరెట్ పృథ్వీ గారితో ఈరోజు H1Bకి సంబంధించిన ఇంపార్టెంట్ పివోటల్ పాయింట్స్ అని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, H1B అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ మీరు ఈవెన్ హైదరాబాద్లో. అయితే నేను అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నాను. కొన్ని పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేసినవి అడుగుతున్నాను. ఇన్ కేస్ అక్కడ మాకు ఎటువంటి ఆఫీసర్స్ నుంచి అయినా ఇబ్బంది అవుతుంది, H1 పెండింగ్లో ఉంది, ఎటువంటి ఆఫీస్ కంపెనీ బ్యాకప్ లేదు, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక చోట ఐసోలేట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అలాంటి పర్సన్స్ ఏం చేయాలంటారు ఇమీడియట్గా? ఇప్పుడు ఐసోలేషన్ అయిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే అండి, మనకి ఇండియన్ ఇమైగ్రేషన్ ఉంటుంది అక్కడ, అంటే ఇండియన్ ఎంబసీ ఉంటుంది. చాలామంది హెసిటేట్ అవుతారండి ఇండియన్ ఎంబసీకి. నాకు నిజంగా ఫారెన్ క్లయింట్స్ని చాలాసార్లు అడుగుతూ ఉంటాను నేను, ఇండియన్ ఎంబసీకి వెళ్ళండి మీరు, దే ఆర్ ఫ్రెండ్లీ హ్యాండ్. ఇండియన్ ఎంబసీ అంటే ఎక్కడో వాషింగ్టన్ డీసీలో ఉంటుందని కాదు, ప్రతి స్టేట్లోనూ ఒక కన్సల్టెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి మీరు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లం చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారంటే వర్స్ట్ సినారియోలో ఇండియాతో ట్రాన్సాక్ట్ చేస్తారు వీళ్ళు, ఏమైంది ఇతని ప్రాబ్లం ఉన్నది, ఇదేదో ఇట్లా ఉంది అని చెప్పి. అండ్ అక్కడ ఇండియన్ అంబాసిడర్ ఎప్పుడు కూడా కొన్ని పోర్టల్స్ రిలీజ్ చేస్తూ ఉంటారండి. అంటే ఇండియాతోటి యుఎస్ రిలేషన్షిప్ కొత్తగా వచ్చినటువంటి వెంచర్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు. మన వాళ్ళకి ఏమవుతుందంటే అండి, ఇక్కడ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడు, లేకపోతే జాబ్ లేదు అనుకుందాం, లెట్ ఈస్ అజ్యూమ్ దట్ జాబ్ లేదు, నాకు జాబ్ ఎట్లాగా అంటే వెంటనే అక్కడ ఇండియన్ పోర్ట్స్ చూసుకుంటే కనుక, ఆ ఇండియన్ పోర్ట్స్లో కనుక అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొత్తగా అగ్రిమెంట్ అయ్యేటువంటి వాళ్ళు యూఎస్ తోటి కొత్త పాలసీస్ తీసుకున్నా ఏదైనా సరే మినిమం జాబ్ విల్ బి ప్రొవైడెడ్. నాట్ లైక్ ఇండియాలో అలా ఉండదు. అక్కడ యూఎస్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు భయపడేదంటే వాడికి వైట్ కాలర్ జాబ్ కావాలి విరాట్, వాడికి ఏంటంటే ఇంకోటి కాదు, వాడు వైట్ కాలర్ జాబే కావాలి. వాడు ఏదైనా సరే కారు ఫెరారీ కార్లో వెళ్ళినట్టు వెళ్ళాలి ప్రతిరోజు ఆఫీస్కి అనుకుంటే తప్ప, లేదు నాకు ఏదో జాబ్ నాకు సస్టైన్ అవనివ్వండి ఫస్ట్, తర్వాత నేను గ్రూమ్ అయిన తర్వాత నేను వేరే చూసుకుంటాను అనుకుంటే దేర్ విల్ బి జాబ్. బట్ నేను దయచేసి వాళ్ళతో చెప్తుంది ఏంటంటే ఇల్లీగల్ మెథడాలజీలోకి వెళ్ళకండి దయచేసి. ఇల్లీగల్ మెథడాలజీస్లోకి మీరు వెళ్తే ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఒక్కసారి మీరు యూఎస్ నుంచి డిపోర్ట్ అయితే మళ్ళీ యూఎస్లోకి వెళ్ళలేరు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ ప్రయత్నం చేద్దాము నిజంగా మీకు దండగే, అది వేస్ట్ అనమాట. అందుకని మీకు వెంటనే యూఎస్ కన్సల్టెంట్ మీరు కన్సల్ట్ చేస్తే వాడు ఏం చేస్తాడంటే దేర్ విల్ బి అన్ అడ్వైజరీ బాడీ. అక్కడ అడ్వైజరీ బాడీస్ ఉంటాయి, వాళ్ళకి కాంటాక్ట్ అయితే దే విల్ గివ్ అడ్వైజర్స్ టు యూ. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి తెలుగు అసోసియేషన్స్ కానీ అక్కడ ఉండేటువంటి ఇండియన్ అసోసియేషన్ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఎలక్షన్ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఎలక్షన్ మీరు చెప్పండి అని రికమెండ్ చేసే పొజిషన్లో ఉన్నారు. అంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది మనకి, చాలా ఉంది. వాళ్ళు చైనా దాని మీద డిసైడ్ అవ్వరు, వాళ్ళు ఇండియన్ మీదే డిసైడ్ అవుతారు. ఎందుకంటే ఇండియన్స్ అంటే వాళ్ళ దృష్టిలో నమ్మకం. అందుకేంటంటే వాళ్ళ దగ్గరికి మీరు అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయితే వాడు ఒక వే ఇస్తాడు మీకు. మీరు ఆటాకో లేకపోతే అక్కడ తెలుగు తానాకో వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు ఎవరిని కలవను అనుకుంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్, మనం ఏం చెప్పలేము వాళ్ళకి. కాకపోతే ఎవరొకళ్ళ దగ్గరికి మీరు ఖచ్చితంగా వెళ్ళండి, డెఫినెట్లీ దేర్ విల్ బి వే అవుట్. కానీ మీరు ఆ తొందరలో ఏదో రాంగ్ డిసిషన్ తీసుకుంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది విరాట్. ఇప్పుడు అక్కడ వీసాస్ అన్నది కూడా ఎఫ్ తోటి స్టార్ట్ చేస్తారు. F1, F2, F2A, F2AB, F2B, F2C, F2D, F3, F4 అట్లా ఉంటుంది. అంటే F1 వీసా అంటే ఏంటంటే అక్కడ బర్త్ సిటిజన్స్ అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్కి, లేకపోతే అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి బర్త్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో ఆ బర్త్ సిటిజన్కి ఉండేటువంటి వీసాని F1 వీసా అంటారు. F2A అంటే అక్కడ మైనర్ పిల్లవాడు ఎవడైనా ఉండే అంటే వాడు ఒక మేజర్ని చేసుకుంటే కనుక ఆడు F2A వస్తుంది. అట్లా F2B, F2C, F2 అట్లాగా F1 వీసాస్ ఒకటి వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఈ వీసా తీసుకునే ప్రక్రియలో, సిటిజన్షిప్ తీసుకునేటువంటి ప్రక్రియలో చాలామంది ఏం చేస్తారంటే అది ఎక్నాలెడ్జ్ అవ్వదు వాళ్ళకి. ఎట్లా వస్తుంది వీసా అనేది వాళ్ళకి అర్థం కాక ఎవడో చెప్తాడు, ఎవడో ఫ్రెండ్ చెప్తాడు, లేకపోతే వాడికి నాలెడ్జ్ ఉండదు. వాడు ఏం చేస్తాడంటే ఇది ఫాలో అయిపోరా అని చెప్పేసి అంటాడు. వాడు అది వెళ్ళి రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. చాలామందికి ఒక బ్యాడ్ అభిప్రాయం ఏంటంటే
సిటిజన్షిప్ రావాలంటే అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆటోమేటిక్గా సిటిజన్షిప్. ఇది అసలు సినిమాల్లో మనకు చూపించినంత ఎక్కడ చూపించుంటారు బాస్. గ్రీన్ కార్డ్ కావాలంటే అక్కడ ఒక సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మీకు ఒక పెద్ద విషయం చెప్పిన విరాట్, ప్రపంచంలో అన్నిటికన్నా ఈజీ డైవర్స్ వచ్చేది ఇండియాలోనే. అక్కడ కనుక నువ్వు డైవర్స్ అప్లై చేయాలంటే సగం నీ ఆస్తులు అమ్ముకోవాలి నువ్వు అడిగితే తప్ప. అమ్మాయి అడిగినా అమ్మాయి సగం ఆస్తి ఇచ్చేయాలి. అందుకని అబ్రాడ్లో వీసా, అందుకని వాళ్ళు పెళ్లి చేసుకోరు, చాలామంది డేట్స్లో ఉంటారు. అందుకని వాడు పెళ్ళి అనేసరికి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది విరాట్, వాడు పెళ్ళి అనేసరికి వీడు వెంటనే వెళ్ళి చేసేసుకుంటాడు. కానీ అక్కడ పెళ్ళి ఎవడు చేసుకుంటాడా అని వెయిట్ చేసేవాళ్ళు 80% ఉంటారమ్మా. ఓకే, వాళ్ళు పెళ్లి చేసుకోరు, వాడు పార్ట్నర్ కూడా పెళ్లి చేసుకోరు. లెట్ అస్ లివ్ టుగెదర్, లెట్ అస్ స్టే టుగెదర్, లెట్ అస్ ఎంజాయ్ టుగెదర్, డేట్, లివింగ్ రిలేషన్స్ తోటే ఉండిపోతారు. కానీ ఇండియన్లో లివింగ్ రిలేషన్ ఈజ్ ఎ క్రైమ్. అక్కడ అబ్రాడ్లో క్రైమ్ కాదు, ఇట్స్ ఓకే. వాడు ఏం చేస్తాడంటే ఒక ఇప్పుడు 18, 20, 21 ఇయర్స్ అనుకుందాం. 21 ఇయర్స్లో వాడు ఏమైనా డేట్లో ఉండి ఒక 40, 50 వచ్చిన తర్వాత అప్పుడు అంటది ఆ అమ్మాయి లెట్ అస్ మ్యారీ అని. ఎందుకంటే వీడి మీద ఆ నమ్మకం అప్పుడు కుదురుతుంది. కుదిరిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు. అబ్బాయి కూడా అంతే, లెట్ అస్ వెయిట్, వై యువర్ వరీడ్ ఆఫ్ అంటారు. నచ్చలేదు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ వైఫ్ ఉండదు అక్కడ, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అంటే పెద్ద హంగమా చేసి ఒక 50 ఏళ్ళలో 45 ఏళ్ళ అమ్మాయి కూర్చుని పెళ్ళి అంటే ఒక పెద్ద తంతు. ఎందుకంటే ఇద్దరికి భయమే, డిఫరెన్స్ వస్తే మళ్ళీ సగం ఆస్తి ఇచ్చేయాలి. మనోడు ఏం చేస్తాడు, వెళ్ళి ఎవరో సలహా చెప్తాడు విరాట్, నువ్వు పెళ్లి చేసుకుంటే కనుక నీకు అక్కడ సెటిల్, ఇంకా ఇక్కడ ఉండిపోవచ్చు అని. పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. పెళ్లి చేసుకుంటే దే విల్ హ్యావ్ రిలేషన్షిప్, అంటే దే విల్ హ్యావ్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్తున్నాను. ఒక అబ్బాయి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు విరాట్, చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరితోటి షీ విల్ హ్యావ్ కాంటాక్ట్ అండ్ షీ విల్ హ్యావ్ దట్ రిలేషన్షిప్. వాళ్ళతోటి మామూలుగా ఉంటుంది. వాళ్ళకి పుట్టిన పిల్లలతోటి, అంటే తినకి ఆల్రెడీ పిల్లలు పుట్టేసి ఉంటారు, అప్పటికి పెళ్ళి కాదు, ఫ్రెండ్షిప్లోనే పుట్టిన పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ విజిటింగ్ రైట్స్ ఉంటాయి. మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ ఉంటాడు, ఒక సాటర్డే సండేస్ ఉంటాడు, లేకపోతే 1 వీక్ ఉంటాడు. ఇదంతా మనవాడికి మండిపోతూ ఉంటుంది. ఇది ఎట్లాగా అవుతుంది, అదెట్లా అవుతుంది అని చెప్పేసి నువ్వు మాట్లాడటానికి లేదు, నోరు మూసి కూర్చుంటావు. ఇండియాలో లాగా నేను వెళ్ళిపోతాను, ఏముండదు అట్లాగా, నోరు మూసుకుని ఆడెవడో వస్తాడు, వచ్చి ఫాదర్ ఉంటాడు కదా, ఆ ఫాదర్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు విజిటింగ్, మళ్ళీ పిల్లవాడిని తీసుకెళ్తాడు. ఆర్ యూ హ్యావింగ్ ఎనీ సెకండ్ థాట్ అంటాడు. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ సెకండ్ థాట్, బట్ లెట్ మీ సీ విత్ ఇండియన్ బాయ్ అంటారు ఫస్ట్. వీడికి ఎంత మండిపోద్దో ఆలోచించండి. అట్లాగా మ్యారేజ్ ఈజ్ ద లాస్ట్ డెస్టినీ వాళ్ళకి. మ్యారేజ్ వాడి కనుక మన షష్ఠిపూర్తి తెలుసు కదా విరాట్, షష్ఠిపూర్తి అంటే ఏంటి, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడికి 20 ఏళ్ళు పెళ్ళి అయిన తర్వాత 40 ఏళ్ళు భరించిన భార్య, అంటే 30+ భరించిన భార్యతోటి వీడికి కలిసి చేసుకునేటువంటి షష్ఠిపూర్తి. షష్ఠిపూర్తి ఆ రాష్ట్రంలో ఒకళ్ళు ఇద్దరు చేసుకుంటారు. అబ్బా, అసలు అది పర్సెంటేజ్ కూడా లెక్క కాదు, అది మర్చిపోతారు. అది షష్ఠిపూర్తి కాదు, చాలా సెలబ్రేట్, చాలా గర్వంగా చేస్తారు. పాస్ట్ 20 years ఐఎమ్ లివింగ్ విత్ మై వైఫ్ అంటాడు. ప్రౌడ్, చాలా ప్రౌడ్ ఈవెంట్ వాళ్ళకి. అంటే అంత మ్యారేజ్ సిస్టమ్ మీద వాళ్ళకి అసలు నమ్మకం లేదు. అక్కడ మెయిన్ ఏంటంటే డైవర్స్ అన్నది, చాలా డైవర్స్ ఇస్తామంటే ఈజీగా ఇచ్చేస్తుంది. ఇప్పుడు కోర్టుకి వెళ్తే డైవర్స్ ఇస్తే ఈజీగా ఇచ్చేస్తుంది. కాకపోతే నీ సగం ఆస్తే అమ్మాయికి ఇచ్చేయి, నువ్వేం చేసినా సరే. లేకపోతే ఆ పిల్లోడిని నువ్వు జీవితాంతం చూడాల్సిందే. సండేస్ ఆ పిల్లోడిని వెళ్ళాలి, నువ్వు మళ్ళీ ఆడి మనోభావాలు దెబ్బతినకుండా నువ్వు చూసుకుంటూ ఉండాల్సిందే. ఈ రిస్ట్రిక్షన్స్ మనకేమవుతుందంటే ఇండియన్ కల్ట్ అన్నది ఒకటి ఉంటుంది మనకి, ఇండియన్ కల్చర్, లేకపోతే మెయిన్ తెలుగు కల్చర్ అన్నది ఒకటి ఉంటుంది. ఈ తెలుగు కల్చర్లో ఏంటంటే అదేదో కొత్తగాను అది కన్జ్యూమ్ చేసుకోలేని విధంగా ఉంటుంది. దానికి వీడు అడ్జస్ట్ కాలేడు. అందుకని ఏంటంటే ఈ సిటిజన్షిప్, ఎక్వైరింగ్ ఆఫ్ ద సిటిజన్షిప్ వల్ల చాలా తప్పులు చేస్తారు. విరాట్ ఒక విషయం చెప్తున్నాను మీకు, అన్నిటికన్నా కష్టమైంది ఏంటి తెలుసా, ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంటాం. ఓకే, ఇండియన్ సిటిజన్షిప్ రాదు అంత ఈజీగా. ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవాలంటే, అబ్రాడ్ వాడు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవాలంటే 15 years వెయిట్ చేయాలి వాడు. 15 years వీటి నడవడిక బాగుంది అని కలెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ వచ్చిన సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ ఢిల్లీలో సబ్మిట్ చేస్తారు. ఆడు వెరిఫై చేస్తాడు, మళ్ళీ ఒకసారి అడుగుతాడు నువ్వు కరెక్ట్గానే ఇచ్చావా లేదా అని చెప్పి. ఆ తర్వాత సిటిజన్షిప్ ఇస్తారు. మిగతా ఏ కంట్రీస్లోనూ అంత ఈజీ, అంత కష్టం కాదు, ఇండియాలోనే కష్టం. అందుకని సిటిజన్షిప్ ఈజ్ నాట్ ఏ పెద్ద ప్రాబ్లం పోతావు. సిటిజన్షిప్ దే కెన్ గెట్ ఇట్, బట్ మెయింటైనింగ్ ది సిటిజన్షిప్ ఈజ్ చాలా పెద్ద ప్రాబ్లం.
అండ్ డెఫినెట్లీ దీనికి సంబంధించి ఇంకా ఎన్నో అప్డేట్స్ ఉంటూ ఉంటాయి సార్. అండ్ ఈవెన్ అమెరికన్లో మన వాళ్ళు ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు, మీరు బిహేవ్ చేయాల్సిన పద్ధతులు, అండ్ ఈవెన్ ఏదైనా సిచ్యువేషన్లో ఇబ్బంది పరంగా మీరు ఉండిపోతూ ఉన్నా, లేదంటే అన్నెసరీ సిచ్యువేషన్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయినా వాటి నుంచి బయటపడడానికి, రైట్ఫుల్గా మీరు బయటికి రావడానికి, మీ హక్కులు మీరు తెచ్చుకోవడానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు సార్ చెప్పడానికి పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆన్లో ఉన్నాయి. దానికి సంబంధించి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్.